అంటే ఆ 10,000 ఆయన దగ్గరికి వస్తుందనేసి మీరు అంటున్నారు. సార్ మీరు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారో మా ప్రజలకు ఒకసారి చెప్పండి. కరోనా టైంలోనండి అన్ని హోటల్స్ ఎనీథింగ్ అన్ని బంద్ ఉన్నాయండి. కానీ రోడ్డు మీద ఉండే వాళ్ళకు ఫుడ్ లేక, వాళ్ళకి ఏది దొరకక, హోటల్స్ లేక చాలా ఇబ్బంది పడుతుండే. మనం ఏం చేశాను, మా ఇంట్లోనే ఒక వెజిటేబుల్ బిర్యానీ లాగా తయారు చేయించుకొని ప్యాకెట్లు చేయించుకొని ఒక 50 కానీ 100 కానీ తీసుకెళ్ళి మా బాబుని తీసుకెళ్ళి ఎంబడి ఒక బైక్ పైన తీసుకెళ్ళి ఇందిరా పార్కు, ఆర్టీసీ ఎక్స్ రోడ్, దోమలు కూడా ఇక్కడ ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పేదవారికి కూడా కాయకూరలు దొరకకపోవు, అన్ని బంద్ ఉన్నాయి కదండి. కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్ కొన్ని మార్కెట్లకు వెళ్ళి తెప్పించి డైరెక్ట్గా వారికి కొంతమందికి పేదవారికి కూరగాయలు కూడా ఇచ్చానండి. మరి ఇంకోటి చిన్న హాస్టల్ ఉందండి. ఇలా 3 years నుంచి కమ్సే కమ్ 10 years నుంచి ఓన్లీ గర్ల్సే ఉంటారండి, అమ్మాయిలే. వాళ్ళు అనాథలు అనమాట. ఒక తండ్రి ఉంటే తల్లి ఉండదు, తల్లి ఉంటే తండ్రి ఉండరు. ఇద్దరు, కొంతమందికి అయితే ఇద్దరు లేరు. వాళ్ళకు ఫుడ్కు డైలీ ఏదో ఒక రకంగా సాయం చేయాలనే ఆలోచనతోటి వారికి నెలకు 2 times, ఒకసారి స్నాక్స్, ఒకసారి మంచి భోజనం పెడుతుంటాం. ప్రతిసారి ఏదో ఒకటి నెలకు 2 times వారికి ఫుడ్ పెట్టేసి వాళ్ళు ఇప్పటికీ నేను వెళ్ళినా సార్ బాగున్నారా, సార్ నమస్కారం అనే ఒక రెస్పెక్ట్ ఇస్తారు నాకు. ఎందుకంటే వాళ్ళ లోపల, చిన్నపిల్లల లోపల జరిగిన వాళ్ళ ఆశీర్వాదం పొందాలి అని కాదు, వాళ్ళకి ఏదో అందించాలి నాకు తోచిన దాంట్లో అని నేను ఆ సాయం చేయడం జరిగింది. వాళ్ళు నాకేదో కలుగుతుందని కాదు, నేనేదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేశాను అనమాట. వావ్. అంటే ఈ సేవా కార్యక్రమాలు మరి